హలో అందరికీ! దేశీ రుచులకు స్వాగతం. ఈరోజు మన ఛానల్‌లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన మరియు వినాయక చవితి అనగానే మనకి గుర్తొచ్చేది మెయిన్‌గా కుడుములు కదా! మరి ఆ కుడుముల్ని సింపుల్‌గా తడిపిండి లేకపోయినా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము వీడియోలో చూపిస్తున్నాం కదా! అలా ఒక పెద్ద గిన్నె ఏమైనా పెట్టేసుకొని అందులో నేను ఒక కప్పు దాకా పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ తడి బియ్య పిండితో చేసుకోవాలనుకుంటే నైట్ అంతా బియ్యాన్ని నానపెట్టేసుకొని నెక్స్ట్ డే కాస్తంత తుడిచేసి వాటిని మిక్సీ పట్టేసుకొని వాటితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బెల్లాన్ని కరిగించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక కప్పు బియ్య పిండికి ముప్పావు కప్పు దాకా బెల్లాన్ని వేసుకోవాలి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు దాకా కూడా బెల్లాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లానికి అందులో కాస్తంత వాటర్ వేసేసి ఆ బెల్లంలో వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం కరగాలి, కొంచెం పాకంలాగా రావాలి కనుక. అలా అని ముదురు పాకం, లేత పాకం అనేది ఏమీ ఉండదు. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. మనకు బెల్లం అనేది కరగడానికి 5-7 నిమిషాల దాకా టైం పడుతుంది. అలా కొద్ది నిమిషాల తరువాత మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు అందులో మనము ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని 2 టీ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఒకవేళ మీకు కొబ్బరిని తురమకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. అలా ఒక 2 మినిట్స్ కొబ్బరి తురుములోకి మంచిగా బెల్లం పాకం అనేది వెళ్ళేలాగా ఉడికించుకున్న తరువాత మీకు కావాలంటే పచ్చిశనగపప్పుని నానబెట్టేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనము 2 టీ స్పూన్ల దాకా మంచిగా వేడి చేసి కరిగించుకున్న నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మొత్తం బెల్లం మరియు కొబ్బరి పొడిలోకి చక్కగా కలుపుకున్న తరువాత మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాక మనకి బెల్లం అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇలా కరిగించుకున్న బెల్లాన్ని మనము కొద్ది కొద్దిగా ముందుగా చేసి పెట్టుకున్న బియ్య పిండిలోకి వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకొని చక్కగా ముందు గరిటెతో కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం పాకం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి. తరువాత మనము చేత్తో కలుపుకోవాలి. మీకు ఏమన్నా బెల్లం పాకం తక్కువైతే మిగతాది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా మనము బియ్య పిండిని ఉడికించడం అదేమీ చెయ్యకుండా మనం సింపుల్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు బెల్లం పాకం అనేది తక్కువ అయ్యింది, ఇంకా సరిపోలేదు బియ్య పిండిలో అనిపిస్తే మీరు వాటర్ని వేడి చేసి కూడా వేసుకోవచ్చు. మనకి ఇప్పుడు దీన్ని చపాతీ ముద్దలాగా ఒత్తేసుకోవాలి. అలా చపాతీ ముద్దలాగా చేసుకున్న బియ్య పిండిని ఒక 5 మినిట్స్ దాకా పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూస్తున్నాం కదా, అలా ఉండాలి పిండి అనేది. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. అలా 5 మినిట్స్ దాకా పక్కన పెట్టిన పిండి ముద్దని తీసుకొని మనం ఇప్పుడు కుడుముల్ని చుట్టుకోవాలి. కుడుములని మనకి నచ్చిన షేప్లో చేస్తాము. ఇదే షేప్లో చేయాలని ఏమీ ఉండదు. నేను మాత్రం ఇప్పుడు ఒక 4 షేప్స్ని చూపిస్తాను. మొదటి షేప్ వచ్చేసి మనము పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి బాల్ షేప్లో. మరొకటి వచ్చేసి మనము పిండి ముద్దను తీసుకొని బారుగా ఒత్తేసుకొని దాన్ని ఏళ్ళ మధ్యలో ఒత్తుకోవాలి. అప్పుడు అదొక షేప్గా రెడీ అవుతుంది. ఇప్పుడు మూడవ షేప్ వచ్చేసి ఒక ఆకునైతే తీసుకోవాలి. మందారాకు అయితే పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. మీకు ఏ ఆకు అవైలబుల్గా ఉంటే ఆ ఆకు తీసుకొని ఒక రౌండ్ లాగా చేసేసుకొని వెనక తిప్పిన ఆకు మీద స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము పిండిని ఒక్క ఎడ్జ్ కూడా వదలకుండా మొత్తం మంచిగా ఫిల్ చేసేయాలి. అలా ఫిల్ చేసుకున్న పిండితో మనము ఆకుని వెనక్కి తిప్పేసి మనము ఆకుని లాగేస్తే మంచిగా షేప్లో ఉన్న కుడుములు అనేది రెడీ అవుతుంది. దీనితో 3 రకాలు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు 4వ రకం వచ్చేసి మనము మొదక్ షేప్ ట్రై చేస్తున్నాము. ఒకవేళ మీకు మొదక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తే ట్రై చేయండి, లేకపోతే వదిలేసేయండి. దానికోసం మనం ముందుగా పిండి ముద్దను తీసుకొని రౌండ్గా చేసి టాప్లో ఉన్న ఎడ్జ్ని పైకి ఒత్తేసుకోవాలి. నాకు అంత షేప్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనిపించలేదు, అందుకే పక్కన పెట్టేశాను. ఇప్పుడు 4వ రకమైన కుడుముని చేసుకుందాము. దానికోసం వేళ్ళ మధ్యలో ఒత్తేసుకుంటే బారుగా ఉన్న కుడుములు అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న కుడుముల పిండిని మనము ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి మీ దగ్గర స్టీమర్ ఉంటే పర్లేదు. ఒకవేళ స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో వీడియోలో చూపిస్తున్న గీత వరకు వాటర్ని వేసుకోవాలి. అలా వాటర్ని వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా ప్రీ హీట్ చేసుకోవాలి.
ఆలోపు మనము ఇడ్లీ పాత్రలను ఒక్కొక్కటిగా తీసుకొని మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్, గీ కానీ బటర్ కానీ ఒక్కొక్క ఇడ్లీ పాత్రకి అప్లై చేసుకొని మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న కుడుముల్ని వాటి మీద పెట్టేసుకోవాలి. ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయడం వల్ల మనకి కుడుములు అనేది ఉడికాక తీస్తున్నప్పుడు ఆ ప్లేట్కి అతక్కపోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రని మూత ఓపెన్ చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్రలన్నీ ఆ కుక్కర్లోకి పెట్టేసుకొని మనము మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. అలా ఒక 5 నుంచి 10 నిమిషాల తరువాత మూత ఓపెన్ చేసి మనము కుడుముల్ని ఒక్కసారి టచ్ చేస్తే మన చేతికి ఎటువంటి పిండి అంటుకోకపోతే మనకి కుడుములు అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు అర్థము. ఇలా సింపుల్గా పండగ పూట హడావిడి అనేది లేకుండా తడిపిండి వాడకుండా బియ్యం పిండిని ఉడకపెట్టకుండా ఎలా కుడుములు చేసుకోవాలో చూసాం కదా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.